హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో బేసిక్గా అన్న చాలా లవర్ బాయ్, క్యూట్ అండ్ స్వీట్గా ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకి. సాయిరాణ కన్నా అయితే నాతో పడినారు, మాట్లాడదాం. స్మాల్ చిట్ చాట్. హాయ్ అన్న. హలో, హాయ్. ఎలా ఉన్నారన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ రివైండ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి రాబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుంది స్టోరీ? టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్లాంటి కాన్సెప్ట్ చేయాలనుకోవడం ప్రతి ఒక్క డ్రీమ్ ఉంటుంది. అండ్ ఈ సినిమాకి నాకు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. మెయిన్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు ముందు నుండి వర్క్ చేస్తున్న స్క్రిప్ట్ స్టేజ్ నుండి. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ మెయిన్లీ ఒక కాంటెంట్ బేస్డ్ సినిమాగా చూడవచ్చు. ఇప్పుడు కమర్షియల్, యాక్షన్ ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ అ వెరీ నైస్, నాలెడ్జబుల్, ప్రతి లాజిక్ కూడా జస్టిఫై చేస్తూ మంచి స్క్రీన్ ప్లేలో ఉంటుంది సినిమా. అండ్ అన్న, అంటే బేసిక్గా ఇలాంటి కాన్సెప్ట్స్ ఇప్పుడున్న జనరేషన్స్లో, అంటే ఆదిత్య 369 అంతా పోలిస్తే రీసెంట్గా 24 అన్నీ మనం ఇలాంటి కాన్సెప్ట్స్ చూసాం. బట్ రివైండ్లో అంటే ఇంకేంటంటే స్పెషల్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? రీవైండ్లో ఒక క్రేజీ ట్విస్ట్ ఏదైతే క్లైమాక్స్ ఉందో మాది, అంటే అది చాలా కొత్త పాయింట్. బేసిక్గా టైం ట్రావెల్ చేయడము, ఒక ఈవెంట్ని ఏదో చేయాలని వెళ్ళడం అనేది బేసిక్గా కామన్ పాయింట్ మీరు అన్నట్టు. కానీ ఈ రీవైండ్లో లాస్ట్కి ఏదైతే ఆ ట్విస్ట్ ఉంటుందో అది మాత్రం ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ క్యాచ్ అయింది అంటే అది చూసినాక కూడా ఇంటికి వెళ్ళి చెప్పలేరు అసలు ఏం జరుగుతుంది లాస్ట్కి, అది ఎలా జరిగిందనే కాన్సెప్ట్ కూడా చెప్పలేరు. అంత ట్రిక్కీ స్క్రీన్ ప్లే చేసినాం సినిమా. సో రీవైండ్లో మెయిన్లీ ఐ టాక్ అబౌట్ ద స్క్రీన్ ప్లే ప్లేస్ అ మేజర్ పార్ట్. అన్న, ఇప్పుడు ఇంత పెద్ద జర్నీలో మీది నాకు తెలిసినంత వరకు, అంటే ఎవరి లైఫ్లో అయినా కొన్ని అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని రివైండ్ చేసుకోవాలనుకుంటారు. ఇన్ కేస్ మీరు మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని రివైండ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? నా లైఫ్లో జరిగిన నేను నా తమ్ముడు బాగా కొట్లాడేటోళ్ళం చిన్న ఉన్నప్పుడు. సో వాడు యూఎస్కి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ అ బ్రదర్, బీయింగ్ బిసైడ్ యూ. అట్లా ప్రాబ్లీ నా తమ్ముడిని ఆపుతుండేనేమో. మూవీస్ పరంగా ఐమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్. ఎందుకంటే నేను వదిలేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ దిస్ వే. అన్న, ఇప్పుడు ఇండస్ట్రీలో డెఫినెట్గా మీరు, మాకు తెలుసు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా ఓన్గా వచ్చారు. అంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. డెఫినెట్గా 3 రోజెస్ ఆ టైప్ నుంచి చూస్తున్నాం. ఈవెన్ పాయల్ గారితో అంత పెద్ద మంచి స్టార్స్తో కూడా ఈవెన్ ఓన్గా మీరు సెల్ఫ్గా ఎదుగుతూ వచ్చారు. ఎవరు అంటే మీకు ఇండస్ట్రీకి రావడానికి ముందు అంటే ఇన్స్పిరేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ వచ్చి నాకు నేనే. సో అంటే బేసిక్గా ఐ జస్ట్ బిలీవ్ ఇన్ వర్కింగ్ హార్డ్. లెట్స్ సే ఇప్పుడు రోనక్ని పెట్టి మనం ఒక డాన్స్ ఉన్న సాంగ్ పెట్టొచ్చు, ఒక ఫైట్ పెట్టొచ్చు, లేకపోతే ఒక మంచి లవ్ స్టోరీ పెట్టొచ్చు, అట్ ద సేమ్ టైం కమర్షియల్ యాక్షన్ పెట్టొచ్చు అంటున్నారంటే ఐఎమ్ ప్రిపేర్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో నా మెయిన్ స్ట్రెంత్ వచ్చి మై ప్రిపరేషన్. సో ఇండస్ట్రీకి రావడానికి బ్యాక్గ్రౌండ్ అట్లా ఏం లేదు. మామూలుగా ఐ జస్ట్ ట్రైడ్ డిడ్ ఆడిషన్స్ అవి చేస్తూ వీళ్ళని సినిమాలు ఛాన్స్ అడుగుతూ అట్లా చేసిందే. ప్రజెంట్ టాలీవుడ్లో సాయిరాణ కన్నా ఫేవరెట్ హీరో ఎవరన్నా ఇప్పుడున్న జనరేషన్స్లో? నాకు నాని అన్న. సెల్ఫ్ మేడ్ ఒకటి. అండ్ నాకు ఆయన ఎట్లాంటి సినిమా చేసినా కానీ నేను ఆయన యాక్టింగ్ చూడగలుగుతా. సో నాకు ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ రియలీ లైక్ ద వే హీ వర్క్స్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉంటాడు కదా, నాకు చాలా నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ హీఈస్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. ఐ లవ్ ఇట్. సో అన్న, ఇంకోటి ఏంటంటే సాయిరాణ కన్నా మేము కంప్లీట్గా లవ్ స్టోరీస్ తరహాలోనే కొన్ని సీన్స్ అయితే ఇప్పటివరకు ఉన్న మూవీస్ మేము చూసుకుంటూ వచ్చాం. బట్ కమర్షియల్గా మాస్ మూవీస్ అంటే ఈవెన్ రీసెంట్గా దేవరా లాంటి, ఎన్టీఆర్ గారు లాంటి అలాంటి మాస్, లేకపోతే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నుంచి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇన్ కేస్ స్టోరీస్ వినడం ఏమైనా జరుగుతుందా? ఇప్పటి వరకు అయితే ఈ లవ్ స్టోరీలు, యాక్షన్, ఎంటర్టైనర్ లాంటివి వచ్చాయి. ఈ రీవైండ్ సినిమాకి వచ్చి ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది. అండ్ ఇందులో కూడా కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీలో కూడా మంచి కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా మెయిన్ ఎయిమ్ వచ్చి టు డూ మాస్ అండ్ కమర్షియల్ స్టఫ్. కొడతా ఒకరోజు గట్టిగా. తనకు చూసారా దేవరా రీసెంట్గా? చూసా. జూనియర్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గురించి అయితే మాట్లాడే ఛాన్స్ లేదు. బికాజ్ హీస్ డెఫినెట్లీ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ దేవరా సినిమా చూసినాక ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మనం ఉండి ఇట్లాంటి సినిమాలు మన టాలీవుడ్లో వస్తున్నాయి, ఒక హాలీవుడ్ని తలపించేలాగా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ వే. ఇట్లాంటి సినిమాలు మా అందరిని కూడా ఇన్స్పైర్ చేస్తాయి టు వర్క్ మోర్ హార్డ్. అంటే అంత పెద్ద స్టార్ ఉండి అంత కష్టపడ్డాడు, అంత టెక్నీషియన్ టీం వాళ్ళందరూ కూడా అంత కష్టపడ్డారంటే ఐ రియలైజ్ మేము కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో ఫైనల్గా రివైండ్ మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి సాయిరాణ కన్నా? రీసెంట్గా వస్తున్న సినిమాల్లో ఏదైతే ఆ కమర్షియల్ వేలో వెళ్ళిపోయి లాజిక్స్ మిస్ అవుతున్నాం ఇట్లా అన్న కంప్లైంట్ ఏదైతే మనం రెగ్యులర్గా వింటున్నామో తెలుగు ఇండస్ట్రీ ఆడియన్స్లలో,
వాళ్ళందరికీ కూడా ఒక మంచి టైంపాస్ మూవీ అవుతుంది. అండ్ వాళ్ళందరికీ ఒక ప్రాపర్ ప్రతి లాజిక్ని జస్టిఫై చేస్తూ ఒక ట్రిక్కీ స్క్రీన్ ప్లేతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ October 18th రివైండ్ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వే.